హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ 6కి లేసాను ఫ్రెండ్స్. లేవగానే ఎగ్స్ బాయిల్ చేసేసాను, పాలు కాసి పక్కన పెట్టేసాను. రాగి జావ తాగుదామని చెప్పి రాగి జావ కలిపి పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ లోపల ఒకవైపు ఇంకా బెండకాయలు కట్ చేసి బెండకాయలు పక్కన పెట్టేసాను. పాలు కూడా చల్లార్చి పక్కన పెట్టేసాను. తర్వాత నేను బయటకు వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి పిల్లల్ని లేపి వాళ్ళకి హీటర్తో వేడి నీళ్ళు పెట్టేసాను. బాండి పొయ్యి మీద పెట్టేసి వేరుశనగ విత్తనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందరికీ తెలిసినవే. అవి ఏం చేసి కొంచెం ఆయిల్ పోసేసి అది ఏం చేసి పక్కన పెట్టేయాలి. ఎక్కువ మా పిల్లలు అసలు ఉల్లిపాయలు ఒకటి పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నా కానీ తీసి పక్కన పెట్టేస్తారు. అందుకని నేను ఏం చేస్తానంటే ఆనియన్స్ వేయకోకుండా మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి, పెద్దుల్లిపాయ, చిన్నుల్లిపాయ, మనం రెగ్యులర్గా వాడే కారపొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ కారపొడి వేసి మిక్సీలో వేసి పక్కన పెట్టేసేస్తాను. రాగి జావలో మనం చాలామంది పిల్లలకి పంచదార వేస్తే జలుబు చేస్తుందని ఆలోచిస్తారు. అందుకని నేను ముందుగానే ఒకేసారి నెలకు సరిపడిన సరుకులు తీసుకొస్తాను. ఆ సరుకుల్లో ఒకేసారి 1 కేజీ బెల్లం తీసుకొస్తారు మా వారు. దాన్ని నేను ఒకేసారి ఇట్లా దంచేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. ఇంకా నేను ఎక్కువ శాతం రాగి జావలో పంచదార యూజ్ చేయను, బెల్లమే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మా పిల్లలు పాలు పోసి ఇస్తాను, ఒక్కొక్కసారి నార్మల్గానే తినేస్తారు, ఒక్కొక్కసారి మజ్జిగ కూడా చేసిస్తాను. ఈ లోపల బెండకాయకి కారపొడి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక, ఆ కారపొడి వేసేసాను. ప్లస్ నిన్న చెప్పాను కదా వెజిటేబుల్స్ తీసుకొచ్చాను, ఆ వెజిటేబుల్లో పాలకూర కూడా తీసుకొచ్చాను. పాలకూర ఎలా చేశానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మామూలుగా ఇందాక చెప్పిన కారపొడి ఉంది కదా, ఆ కారపొడిని నేను ముందుగానే పోపు దినుసులన్నీ వేసి తాలింపు పెట్టేసాను. తాలింపు పెట్టేసిన తర్వాత ఆ పాలకూరని శుభ్రంగా కడిగేసి వడబుట్లో వేసేసి సన్నగా తరిగి పెట్టింది నేను అదే బౌల్లో వేసేసాను. వేసి మగ్గిపోయిన తర్వాత మనం దానిలో కొంచెం ఇందాక చెప్పిన పౌడర్, అది కారపొడి పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కారపొడి పౌడర్ వేసేసాను. ఫ్రెండ్స్, మీకు కనుక నేను క్యారీస్ పెట్టినవి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.